ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగంలో 51వ శ్లోకం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో బుద్ధ్యా విశుద్ధయా యుక్తో బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ ధృత్యాత్మానం నియమ్య చ ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ రాగద్వేషౌ వ్యుదస్య చ రాగద్వేషౌ వ్యుదస్య చ బుద్ధ్యా విశుద్ధయా యుక్తో బుద్ధ్యా విశుద్ధయా యుక్తో బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ ధృత్యాత్మానం నియమ్య చ ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ ద్వేషౌ వ్యుదస్య చ రాగద్వేషౌ వ్యుదస్య చ రాగద్వేషౌ వ్యుదస్య చ బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ శబ్దాదీన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ एक दो बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च एक दो बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ एक दो बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च
शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ युधस्य च